నమస్కారం, వెల్కమ్ టు జీవనరేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృష్ణరత్న అవార్డు, అలాగే ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బసవానందం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. రైట్ డాక్టర్ గారు, హోమియో రంగం చూస్తున్నాం, రోజు రోజుకి సక్సెస్ రేట్స్ అయితే పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పటి వరకు మీ దగ్గర చాలా సక్సెస్ రేట్స్, అంటే చాలా వ్యాధులకు సంబంధించి సక్సెస్ రేట్స్ చూసాం. మరి ఈ రోజు ఎపిసోడ్లో మీరు ఏ సక్సెస్ రేట్స్ చూపిస్తున్నారు మాకు? ముఖ్యంగా ప్రజలకు ఇప్పుడు మంచి చైతన్యం వచ్చింది. హోమియోపతి అనేది ర్యాపిడ్ యాక్షన్ అనేది ప్రజల్లో చెప్పేటట్టు చేసినాం. మన శరీరంలో అతి ప్రమాదకరమైన అంటే ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ఏంటి? బ్రెయిన్, కిడ్నీ, హార్ట్, ఇలాంటి గుండెకు సంబంధించిన జబ్బులు కూడా హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయవచ్చు. ఇప్పుడు బయట కార్పొరేట్ హాస్పిటల్ ఏమేది, గుండెకు కరోనరీ హార్ట్ బ్లాక్ అయితే దానికి కంపల్సరీ ఆపరేషన్ అంటారు. రీనల్ ఫెయిల్యూర్ అంటే డయాలసిస్ కంపల్సరీ. ఇలా బ్రెయిన్లో ఎంతో ఎమర్జెన్సీ వచ్చి, ఎంబోలిజం వచ్చి, థాంబ్రోసిస్ వచ్చి, బ్రెయిన్ నుంచి ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చే వాళ్ళకు కూడా సింగిల్ డోస్తో హోమియోపతిలో అద్భుతంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎపిలెప్సీకి ఎప్టాను, లీపిల్లు లాంటి అల్లోపతి మందులు సంవత్సరాల కొద్ది వాడిన తక్కువ అనేటువంటిది హోమియోపతిలో సింగిల్ తీపి గుళికలు నోట్లు వేస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఇంత అద్భుతమైన వైద్య విధానం ప్రజలకు అందకుండా, ప్రజలకు తెలియకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజలకు హోమియోపతి అద్భుతమైన వైద్యం అనేది ప్రజలకు తీసుకొచ్చి ప్రజల్లో ఈ యొక్క చైతన్యం తీసుకురావడం అనేది మా యొక్క లక్ష్యం. హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా చాలా మంది కాల్ చేస్తుంటారు, ఈ సమస్య తగ్గుతుందా, ఈ ప్రాబ్లం తగ్గుతుందా. ఎలాంటి వ్యాధికైనా హోమియోపతిలో మందులు ఉన్నాయి. ప్రపంచంలో మందులో లేవన్నటువంటి గ్యాంగ్రీన్కు మందు ఉన్నది. తక్కువ చేసిన సక్సెస్ కేసులు చూపించిన. మస్కులర్ డిస్ట్రోఫీకి అసలు మందులే లేవు. మస్కులర్ డిస్ట్రోఫీ పిల్లలు కాలేజీలు పడిపోయి నడవలేని పొజిషన్లో ఉన్న వాళ్ళకు మందులు ఇచ్చి నడిపిస్తున్నాం. కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ తప్ప ట్రీట్మెంటే లేదంటారు. కానీ మరి హోమియోపతిలో సింగిల్ మందులు ఇస్తే, తీపి గుళికలు నోట్లోకి వేస్తే కిడ్నీలన్నీ కూడా సిరం క్రియాటిన్ తగ్గిపోయి నార్మల్ పొజిషన్కి వచ్చి మనుషులు మంచిగా అయిపోతున్నారు. మరి ఇంత అద్భుతమైన వైద్యం, ఎంత తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం జరుగుతుంది. కాబట్టి గత వారంలో ఈ వారంలో వచ్చినటువంటి కేసెస్, సక్సెస్ కేసెస్ కూడా చూపిస్తాం. కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి డయాలసిస్ కంపల్సరీ అంటే హోమియోపతి, ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఏ విధంగా ఉన్నారో మా పేషెంట్ చూస్తే తెలుస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ చూపాను కేసు. ఏం పేరు? రమేష్ గారు. ఏం బాధతో వచ్చింది ఈశ్వరప్ప క్లినిక్? క్రియాటిన్, సిరం క్రియాటిన్, కిడ్నీ ఫెయిల్యూర్. ఎక్కడెక్కడ పోయినాక ఇక్కడ వచ్చింది ఈశ్వరప్ప క్లినిక్? అపోలో, నిమ్స్, లాస్ట్ మీ దగ్గరికి వచ్చారు. మరి అపోలో, ఈ నిమ్స్ ఏం చెప్పారు డాక్టర్? అపోలో వాళ్ళ ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చలేదు, తగిన జాగ్రత్తలు చెప్పలేదు. సో నిమ్స్కి వెళ్ళాము. నిమ్స్ లో కొంచెం జాగ్రత్తలు చేశారు, బాగానే చూసారు వాళ్ళు, కానీ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే. ఇప్పుడు మరి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి ఏమేం బాధలు ఉండే నీకు? సింటమ్స్ వాపులు ఉండేది, కాళ్ళ వాపులు, మెయిన్ కాళ్ళ వాపులు. నడిచేవాడిని కాకపోయేది, కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు నడవగలుగుతున్నాం. వెరీ గుడ్. నడవగలుగుతున్నా, సింగిల్ గా తిరుక్కోగలుగుతున్నాం. ఆయాసం అనేది తగ్గిపోయింది ఈశ్వరప్ప క్లినిక్ వాడినాక. ఓకే. ఎన్ని నెలలు వాడినా ఇప్పటికి? 3 months కంప్లీటెడ్. ఇవాళ 4th విజిట్. ఇది 4th విజిట్. ఎన్ని రోజుల మార్పు అనిపించింది? 45 days. 45 days మంచిగా అయిపోయినావు. అమ్మా మొదలు ఎట్లుండే రమేష్, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పు? పక్కన మనిషి లేని నడవడం కష్టంగా ఉండే సార్. నడిచేవాళ్ళు కానీ పక్కన కంపల్సరీ ఒక మనిషి ఉండాలి. ఎక్కడ తూలుతాడో అని భయం వేసేది. కొంచెం 2-3 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేసేది. ఇప్పుడు ఆ మనిషి లేకుండా తనంతలో తను నడవగలుగుతున్నాడు. అంటే స్టిఫ్నెస్ అనేది వచ్చింది ఆయన బాడీలో కొద్దిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నిమ్స్ లో డయాలసిస్ చేస్తామని చెప్పలేదా? వాళ్ళు ఆయన ఆయాసం చూసేసి లంగ్స్ ఇన్ఫెక్షన్ అని చెప్పి 2 సార్లు డయాలసిస్ చేశారు, బయోప్సీ చేసినారు, అన్ని చేసినారు సార్. 15 రోజులు పెట్టుకొని అన్ని ప్రయోగాలు చేసేసినారు ఈయన పైన. ఇంటికి వచ్చినాం కానీ ఆ వాపులు మాత్రం ఇంకా పెరిగినట్టే కొట్టేశారు మాకు. ఓకే. మరి ఈశ్వరప్ప క్లినిక్ ఎవరు చెప్పారు?
ఏమో మా సార్ friend ద్వారా ఫ్రెండ్ ద్వారా వచ్చినావు. మా ఫ్రెండ్ ద్వారా ఓకే ఓకే. ఇదిగోండి నిమ్స్ వాళ్ళు ఇచ్చారు డూయింగ్ బెటర్ అని. ఇప్పుడు 3 ఇప్పుడు నెలలు ఇక్కడ వాడినాక మళ్ళీ పోయి నీమ్స్ చెకప్ చేస్తే ఏమన్నారు? బెటర్ అండి, డూయింగ్ బెటర్ ఇద్దాం. వెరీ గుడ్ వెరీ గుడ్. వాళ్ళకి తెలియదు మేము ఇది వాడుతున్నట్టు, వాళ్ళు వాళ్ళ మెడిసిన్ అనుకున్నారు, మేము హోమియోపతి వాడుతున్నాం అన్నట్టు. హోమియోపతి వాడుతున్న సంగతి నిమ్స్ లో చెప్పలేరు, తెలీదు. వాళ్ళు అలోపతి మందులే వాడుతున్నారు అనుకున్నారు. బెటర్ అయినా అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు మేము సర్టిఫై చేసిన దానికి వాళ్ళు చేస్తేనే మంచిది. నిమ్స్ వాళ్ళు మంచుకున్నావంటే నువ్వు మంచుకున్నట్టే కదా. అంతే నేను చెప్పిన దానికంటే వాళ్ళు చెప్పింది బెస్ట్ కదా. ఇదండి సరే, వాళ్ళు రాసి ఇచ్చింది డూయింగ్ బెటర్ అని. వెరీ గుడ్. డూయింగ్ బెటర్. ఇది ఎప్పుడు లాస్ట్ మంత్. వెరీ గుడ్ వెరీ గుడ్. లాస్ట్ మంత్ ఇదే విధంగా మళ్ళీ ఎక్కడ వచ్చినా కదా ఈ మందులు వాడినాక మంచిగా అయినాక యాదగిరిగుట్టకి వెళ్ళేసి యాదగిరిగుట్ట సింగిల్ గా వెళ్ళొచ్చాను. ఒక్కనివే సింగిల్ చూసిన సపోర్ట్ 5 floors. 5 floors మీదకి ఎక్కినావు. 5 floors వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చింది. మేము భయపడ్డాం సార్, మేము భయపడి వద్దంటే మాతో గొడవపడి ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము. వద్దు ఇప్పుడు బాగుండదు కదా, ఎందుకు రిస్కీ అంటే కూడా మాకు చెప్పకుండా వెళ్ళిపోయినారు. చూడు హోమియోపతి మందులు ఎంత పవర్ చూడు. మాకు చెప్పకుండా లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కిడ్నీలు మంచిగా అయిపోయా, వాపులు తగ్గిపోయా, మంచిగా ఎట్లా. డయాలసిస్ అంటే పెద్ద నరకం, పండబెట్టి 4 గంటలు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ నాకు ఫస్ట్ 15 days బెటర్మెంట్ తర్వాత పెండింగ్ పెట్టారు. సెకండ్ టైం వెళ్ళిన మొన్న రీసెంట్లీ 1 week బ్యాక్, అప్పుడు కూడా పెండింగ్ పెట్టారు. ఇప్పుడు నాకు ఇంప్రూవ్మెంట్ ఉన్నది, నీకు బాడీలో ఇంప్రూవ్మెంట్ ఉండడం వల్ల నీకు డయాలసిస్ అవసరం లేదు, ఇప్పుడే ఫ్యూచర్ లో అవసరం పడితే చూద్దాంలే అన్నారు. ఇంకేం పడుతుంది హోమియోపతి వాడుతున్నారు. ఈ సంగతి చెప్తే వాళ్ళు చెప్పలేదు. మీరు వాళ్ళు అనుకుంటారు అలోపతితో మంచిగా ఎత్తున అనుకుంటున్నారు. అలోపతి మందులే వాడతలేవు, హోమియోపతి మందుల మీదనే ఉన్న సంగతి వాళ్ళు తెలియదు. కాబట్టి హోమియోపతిలో చాలా అద్భుతమైన వైద్యం ఉంది. డయాలసిస్ చేయకుండా మనిషికి ఎంత మంచిగా అయినా చూడు. అప్పుడు ఎంత నడవలేని పొజిషన్లో వచ్చినావు, ముఖం వాపు, కాళ్ళ వాపు, నోటికెళ్ళి మాట రాలే, అసలు ఇంత మంచిగా అయిపోయినావు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన వైద్యం ప్రజలకు ఉన్నది హోమియోపతిలా. ఏం పేరు? రమేష్ గారు. ఏం బాధతో వచ్చింది ఈశ్వరప్ప క్లినిక్? క్రియాటిన్, సిరం క్రియాటిన్, కిడ్నీ ఫెయిల్యూర్. చూడండి, మనిషి నడవలేని పొజిషన్లో భార్య చేతులు పట్టుకొని తొలకొచ్చింది మొట్టమొదట వచ్చినప్పుడు. సిరం క్రియాటిన్ అంత పెరిగి కాళ్ళు చేతులు వాపు, 10 అడుగులు నడిస్తే దమ్ము ఎగపోతా. అలాంటి పేషెంట్కు ఆ స్థాయిలో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఏం రిజల్ట్ కనిపించలే. మన దగ్గరికి వచ్చేదాకా వితిన్ షార్ట్ టైంలో ఆయాసంలో మార్పు వచ్చింది, వితిన్ 24 hours. తర్వాత 1 weekలో మంచిగా అయిండు. 2 నెలలు వాడిన తర్వాత ధైర్యంతో అప్పుడు పట్టుకోకుండా నడవగలుగుతాడు పొజిషన్ రాగానే యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుని వస్తాం. ఒకడే పోయినట 5 floors ఎక్కిండు. చూడు ఎంత గట్టిగా అయిపోయిండు. హోమియోపతిలో అంతటి అద్భుతమైన వైద్య విధానం ఉన్నది. ప్రజలకు తెలియక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కార్పొరేట్ హాస్పిటల్లో ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. మంచి హోమియోపతి డాక్టర్ని వెతకాలి. ఎక్కడ బోయి పెడతారో హోమియోపతి డాక్టర్ని పోతే ఫెయిల్ అయిపోతే మళ్ళీ హోమియోపతిని బదనాం చేస్తారు, హోమియోపతి మాధ్యం తక్కువాలని. ఎక్కడన్నా హోమియోపతిలో తగ్గలేదంటే అది తప్పు డాక్టర్ది కానీ పేషెంట్ది కానీ వైద్యంది కాదని ప్రజల్లో అవగాహన రావాలి. ఎక్కడ మంచి రిజల్ట్ వస్తుందో ఆ డాక్టర్ దగ్గర వాడితే మీరు మంచిగా అవుతారు, డాక్టర్కి పేరు వస్తుంది, మీరు ఆరోగ్యవంతులు అవుతారు, డబ్బులు కూడా ఆదా అవుతాయి. కాబట్టి మంచి డాక్టర్ని వెతకాలి, అప్పుడే మీకు సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా బ్రెయిన్ ఆర్టిజం అంటే పుట్టుకతోనే బ్రెయిన్ సరిగా పెరగనప్పుడు, గ్రోత్ కానప్పుడు బ్రెయిన్లో సెంటర్స్ కొన్ని డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళకు కొన్ని మాటలు రాకపోవడము, నడక రాకపోవడము ఇవన్నీ ఉంటాయి. ఆ బ్రెయిన్ ఆర్టిజం కూడా హోమియోపతిలో అద్భుతమైన మందు ఉన్నది, సక్సెస్ అయింది. ఆ సక్సెస్ కేసులు ఏమున్నాయో వాళ్ళ పేరెంట్స్ అంటే మీకు అర్థమవుతుంది. నీ పేరు పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పు. ఇటు వచ్చేసి మీ పాపనా? అవును సార్. ఇప్పుడు పాపకు ముందుకు ఇప్పటికి ఏం తేడా ఉంది చెప్పండి. ఇంతకు ముందు బాగా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండేవి సార్. అంటే ఒక చోట ఉండకపోవటం, పరిగెత్తటం, ఏడవటం, ఇరిటేషన్ ఎక్కువ ఉండేది. మీ దగ్గర చాలా కాలం అంటే ఆల్మోస్ట్ 3 ఏళ్ళ నుంచి మీ దగ్గర మనం ఓకే. ఇప్పుడు అంతా
నార్మల్గా అంటే ఆ డిస్ట్రాక్షన్స్ అనేవి తగ్గిపోయింది సార్. పరిగెత్తుతూ ఉండేది, కంటిన్యూస్గా ఒక చోట కూర్చునేది కాదు, ఇప్పుడు అది తగ్గింది. తర్వాత ఇంతకుముందు అసలు మాట్లాడేది కాదు, ఐ టు ఐ కాంటాక్ట్ లేదు, ఇప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ వచ్చింది, మాట్లాడేది. ఇంతకుముందు అడిగిన దానికి సమాధానం చెప్పేది కాదు, ఇప్పుడు సమాధానం చెప్తుంది. అంటే తనకి ఏం కావాలో అదే అడుగుతుంది. ఇంతకుముందు పిల్లలతో కలిసేది కాదు, ఇప్పుడు కలుస్తుంది, ఇప్పుడు కలిసి ఆడుకుంటుంది. ఇంతవరకు ఇంప్రూవ్మెంట్ మాకు ఇప్పుడు హోమియోపతిలో ఎలాంటి హింస లేకుండా స్వీట్ పిల్స్తోని బ్రెయిన్ డెవలప్మెంట్ ఎంత మంచిగా అవుతుందో. ఇప్పుడు ఇలాంటి పిల్లలకు చాలా మంది ఉన్నారు, ఆర్టిజం పిల్లలు. వాళ్ళకు ఇతర సైడు అలోపతి సైడు పెద్ద పెద్ద టాబ్లెట్స్, కరెంటు, ఎలక్ట్రిక్ షాక్ పెట్టడం, ఇవన్నీ బాగా హింస పెట్టే ట్రీట్మెంట్. అది ఇలా హింస లేకుండా మంచి ఈజీగా ట్రీట్మెంట్ అవుతుంది. ఇది ప్రజలకు తెలవాలని మీ అభిప్రాయం తీసుకున్నా. చూడండి, ఆర్టిజం కూడా అద్భుతంగా పాప ఎంత మంచి నడుస్తుంది, రన్నింగ్ చేస్తున్నది. నడవలేని పిల్లని రన్నింగ్ చేస్తున్న పేరెంట్స్కి ఎంత సంతోషం ఉంటుంది. సంవత్సరాల పంటి ఆలోపతిలో తిరిగి తిరిగి అలసిపోయినాక మా దగ్గరికి వచ్చారు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ మొత్తం అలోపతి మందులు ఆపేసి హోమియోపతి మందుల మీద నేను చెప్పిన మాట మీద ఉన్నారు. ఆయన మంచిగా అయినాక వాళ్ళకి అనుమానం, మంచిగా అయింది మరి లోపల కూడా సమస్య తగ్గిందా లేదా, మీరైతే మంచిగా ఉన్నాడు, లోపల ఏముందో తెలుసుకోవడానికి మళ్ళీ నిమ్స్కే పోయారు. నిమ్స్లో చెకప్ చేసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు, అరే బాగుంది, మంచి డెవలప్మెంట్ ఉంది, కంటిన్యూగా కొన్ని లాగుదామని డయాలసిస్ చేయకుండా పంపించేసి, మరి ఇప్పుడు నేను సర్టిఫై చేయలేదు, నిమ్స్ హాస్పిటల్లో సర్టిఫై చేశారు మంచిగా ఉంది, కిడ్నీ బాగుందని. మరి ఇంత రిజల్ట్ చూసిన హోమియోపతిలో డాక్టర్ చెప్పినట్టుగా పథ్యం పాటిస్తూ వ్యాధికి సంబంధించిన పథ్యం చెప్పి తీసుకుపోయిన మందును కరెక్ట్ టైం టు టైం వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చాలామంది కేసెస్ బాధతో వస్తారు, తీసుకుపోయినాక మందులు పక్కకు పెడతారు, ఇంట్లో జ్ఞాపకం వచ్చినప్పుడు లేకపోతే కనిపించినప్పుడు మందులు వేసుకుంటారు. వాడుకొని అది చక్కగా రిజల్ట్ రాకపోతే ఏం సార్ ఇంకా తగ్గలేదని చెప్పి వస్తారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇట్లా కూడా ఫెయిల్ చేస్తారు సిస్టమ్. హోమియోపతి వాడినాము తగ్గలేదంటారు. మీరు ఎంత బాధతో వస్తారో అదే బాధతో మందులు కరెక్ట్ టైంకి వాడితే అక్కడ మీరు బాగుపడతారు, డాక్టర్ పేరు ఉంటుంది. చాలామంది అదే పని చేస్తారు. ఇక వద్దన్న పథ్యంలో కొన్ని పథ్యాలు చెప్తే బయట అన్ని తింటారు, తాగుతారు, మళ్ళీ మాకు ఎందుకు తగ్గలేదు సార్ అంటారు. పథ్యం విడబడినప్పుడు మేము ఎట్లా తక్కువ చేస్తాం చెప్పండి. అందరికేమో 3 నెలలు తగ్గిస్తావు, నాకు ఇంకా ఏడాది తగ్గగాలేదు సార్ అంటారు. తింటున్నాడు తాగుతున్నాడు చెప్పారు, పక్కకున్న భార్య చెప్తుంది, అవును సార్ తింటున్నాడు తాగుతున్నాడు, మళ్ళీ ఎప్పటిలాగా తాగుతున్నాడు ఆయన చెప్పారు. ఇట్లా వీళ్ళు తప్పు చేసినప్పుడే సక్సెస్ కాదు. మేము చెప్పిన పద్ధతులు పాటిస్తే హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయవచ్చు. ఇంత అద్భుత వైద్య విధానాన్ని ప్రజల్లోకి రాకుండా ఇది ప్రజల్లోకి వస్తే మళ్ళీ ఏడా కార్పొరేట్ హాస్పిటళ్ళు, ఫార్మక్యూటికల్ కంపెనీలు, ఫార్మసీ కంపెనీలు అన్నీ పడిపోతాయి అని చెప్పి ఆయనమైన కాలం నుంచి కూడా దీన్ని తొక్కుతూనే ఉన్నారు ఇప్పటిదాకా. ఆయనమైన సిద్ధాంతంలో చెప్పిండు, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అన్నాడు. మరి 250 ఏళ్ళ కింద నేను ఎఫారిజంలో ఇది రాసి పెట్టినంటే మరి పబ్లిక్లో స్లో ట్రీట్మెంట్ ఎందుకు వచ్చింది? ఈ అనుమానం నాకు వస్తుండే మెడిసిన్ చేస్తున్నప్పుడు. ఇలా ఏదో ఉండేప్పటికీ నేను బుక్లో 2వ ఎఫారిజం రాసిండు. ఇది ఎంతవరకు నిజం అనేది లోతుగా స్టడీ చేయడం వల్ల మనకి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఏ కేసు సక్సెస్ కాలేదు చెప్పండి, ప్రతి కేసు సక్సెసే. నేను చెప్పి పెట్టిన వాళ్ళకు ఇంత పెద్ద పెద్ద కేసుల్లో కిడ్నీ ఫెయిల్యూరు, బ్రెయిన్ హెమరేజ్, బ్రెయిన్ ఎమాలిజము, థాంబ్రోసిస్, పెరాలసిస్, ప్రతి కేసులు నేను సక్సెస్ కేసులు చూపిస్తూనే ఉన్నా. గత 1 మంత్ బ్యాక్ ఒక ఎంపీ కూడా మాట్లాడాడు. ఈ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఫార్మక్యూటికల్ కంపెనీస్ ఉంటాయి, మెడికల్ కంపెనీలు, మెడికల్ కాలేజీలు ఉంటాయి. కాబట్టి ఈ హోమియోపతి పైకి వస్తే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందని ఈ హోమియోపతి తొక్కుతుంటూ వస్తున్నారు. అందుకే హోమియోపతికి ఎక్కువ ప్రిఫరెన్స్, ఎందుకంటే వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి వాళ్ళు దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అలోపతికే ప్రిఫరెన్స్ ఎక్కించుకుంటూ ఆ వైద్య విధానం ఎక్కువ. హోమియోపతికి కూడా మంచి ప్రచారం చేసి, మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసి, ప్రభుత్వ హాస్పిటల్లో సెలెక్ట్ చేసి పెట్టినట్టయితే ప్రజలకు అసలు రోగాలే రావు కదా. సింపుల్ డోస్, రాత్రి వాళ్ళు కష్టపడి సంవత్సరం దాకా కూడబెట్టిన డబ్బు, ఒక్కొక్క డబ్బులు దాచిపెట్టినాయని ఒక్కరోజు ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు గతం కార్పొరేట్ హాస్పిటల్లో సాఫ్ అన్ని సంవత్సరం 2 సంవత్సరాలు సంపాదించిన డబ్బంతా ఒక్క రోజులో కార్పొరేట్ హాస్పిటల్లో పోతాయి.
ఇక మరి పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎట్లా పైకి వస్తారు చెప్పు. ఇది పెద్ద తిమింగలం వైద్యం, మెడికల్ మాఫియా. రెండవది వైద్యం, విద్య. మూడవది వైన్స్. ఇవి పెద్ద పెద్ద తిమింగలాలు. ఇవి ప్రజలను పైకి రాకుండా కిందికి గుంజేటి. వాడు పొద్దుంతా కష్టపడతాడు, కష్టపడి సంపాదించి తీసుకుపోయి వైన్స్లో పెడతాడు. ఈ విధంగా కుటుంబాలన్నీ కూడా పైకి రాకుండా తొక్కబడిపోతున్నాయి. అందుకే ప్రజలకు ఎన్నిసార్లు మేము చెప్పినా ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రభుత్వాలలో వస్తలేదు. 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న టీవీలో ఇంతవరకు స్పందన ఉందా? రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి స్పందన లేదు. పల్లెటూరు ఎక్కడో 700 కిలోమీటర్లు ఉన్న పల్లెటూరు వాళ్ళు నా లైవ్ చూసి 24 గంటలు ప్రయాణం చేసిన దగ్గరికి వస్తారు. మీరు చెప్పినది మంచిగా ఉంది, మీ దగ్గర సక్సెస్ కేసులు ఉన్నాయని. అంత దూరం కేసు డాక్టర్లు లేరా? అందరిని వదిలిపెట్టి హైదరాబాద్కి వస్తారు. మరి ప్రభుత్వాలు ఎందుకు అనుసరిస్తలే? తెరవు. ఎందుకంటే వాళ్ళే కార్పొరేట్ హాస్పిటళ్ళు, వాళ్ళు కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని కొనేసి వైద్యం అటు దొక్కిపెట్టు, దీన్ని పెంచమని చెప్తారు. అందుకే మనకు అధికారం కావాలి. అధికారం ఇప్పుడు ఎన్నిసార్లు ప్రజలు చెప్పినా ప్రజలతో బలం వస్తే రావడం లేదు. మనం అధికారం సంపాదించాలి. అధికారం రావాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నా. మొదలు ఇండిపెండెంట్గా చేద్దామనుకున్నా. ఎందుకంటే ఈ దొరల పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలో గతంలో చేస్తే టికెట్లు ఇవ్వరు. టికెట్లు కొనుక్కోవాలి. కోట్ల రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంటే టికెట్ ఇస్తే దొరలకే పంచుకుంటారు. అందుకే ఇండిపెండెంట్ వేస్తా అనుకున్నాం. కానీ ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ మన యొక్క రిజల్ట్, మన యొక్క పేరు చూసి బహుజన సమాజ్ పార్టీ మనల్ని ఆహ్వానించి మనకు టికెట్ ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నా. మనమంతా కూడా బహుజన పార్టీకి టికెట్, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను గెలిపించినట్టయితే ఢిల్లీలో బల్ల గుద్ది వాదించి హోమియోపతిని డెవలప్ చేస్తా. మీరందరూ కూడా విన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేసుకోండి, అందరికీ చెప్పుకోండి. అదేవిధంగా ఫైబ్రాయిడ్స్, గర్భసంచిలో గడ్డలు వస్తాయి లేడీస్కు. ఫైబ్రాయిడ్ వచ్చిందంటే కదా 30 ఏళ్ళు ఉండని, 25 ఏళ్ళు ఉండని ఆపరేషన్ చేద్దాం, ఫైబ్రాయిడ్ తీసేద్దామంటారు. గడ్డలు హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా సింగిల్ తీపి గుళికలతో ఎట్లా తగ్గిందో పేషెంట్ చెప్తుంది, మీరు వినండి. పవిత్ర ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పమ్మ క్లినిక్? సంగారెడ్డికి ఏం బాధతో వచ్చారు? ఫైబ్రాయిడ్, బల్కీ యూట్రస్. గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అండ్ బల్కీ యూట్రస్. దానివల్ల ఏమేమి బాధ ఉండే? 3 days హెవీ బ్లీడింగ్. నెక్స్ట్ ఎక్కువ అప్పుడప్పుడు పెయిన్ వచ్చేది, బాగా నొప్పి వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడడం? 2 years. 2 years నుంచి. ఇంతకుముందు ఇక్కడ ఈశ్వరప్పమ్మకి రాకుండా ఏమేమి మందులు వాడి ఏం చెప్పారు డాక్టర్లు? అంటే ఒక 2 times చూపించుకున్నాను. ఆ సర్జరీ అనేసరికి అక్కడ వెళ్ళలేదు, మీ దగ్గరకు వచ్చాను. అక్కడ సర్జరీ అన్నారా? అక్కడ సర్జరీ గర్భసంచి తీసేస్తామన్నారా? తీసేస్తాను. అంటే ఇక్కడ ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాం. ఇక్కడ వాడగానే గర్భసంచిన గడ్డలు కరిగిపోయినాయి. ఫస్ట్ వచ్చినప్పుడు రిపోర్ట్ ఇది నవంబర్లో చూపించాం. ఇంప్రెషన్ అయింది. బల్కీ యూట్రస్ సబ్మ్యూరల్ అండ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, ఫాలిక్యులర్స్ ఆఫ్ ఓవరీస్. ఇది ఇలా స్కాన్ తీసుకొని వస్తే ఇప్పుడు ఏం లేదు. యాంటీరియర్ ఇంటర్మ్యూరల్ ఫైబ్రాయిడ్ చిన్నగా ఉన్నది. బాగుంది. ఫైబ్రాయిడ్ బల్కీ యూట్రస్ పోయింది, నొప్పి పోయింది, బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ తగ్గిపోయింది. వెరీ గుడ్. ఇట్లాగే ప్రజలకు తెలియదు ఫైబ్రాయిడ్స్ ఉంటే ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో తగ్గిపోతుంది. ఇట్లా చూడండి, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పీసీఓడి ఉన్నా. పీసీఓడి అంటే ఏంది? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. గుడ్ల తిత్తులకు నీటి బుగ్గ అంగూరు పండ్ల బఠానీ గింజల్లాగా ఉడతాయి. దానివల్ల ఏమవుతుంది? మ్యాచ్యూర్ ఎగ్గు రాదు. మ్యాచ్యూర్ ఎగ్గు రాకపోతే సంతానం కాదు. అలాంటి వాళ్ళకి ఎంతోమందికి కార్పొరేట్ హాస్పిటల్లో, ఫర్టిలిటీ సెంటర్లలో లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి వచ్చింది. సింపుల్గా 1 month, 2 months, 6 monthsలో కథం ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఎంత సింపుల్గా తగ్గిపోయినాయి చూడండి. కాబట్టి తొందరపాటు పడవద్దు. ఏదైనా వ్యాధి వచ్చినా, ఇలాంటివి చెప్పినా, బయట డాక్టర్లు ఏమైనా అర్జెంట్ అని చెప్పినా ఒక మంచి డాక్టర్తో, మంచి హోమియోపతి డాక్టర్తో సలహా తీసుకొని అది అవసరమా లేదా తెలుసుకొని ముందుకు పోతే బాగుంటుంది. అదేవిధంగా
మన పేషెంట్ అట్లాగే బయట గుండె ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, రాజీవ్ ఆరోగ్యశ్రీ దాని మీద ఎంత డబ్బు వస్తుందో దాని మీద ఎక్స్ట్రా 5 లక్షలు 3 లక్షలు తీసుకొని మీరు రండి అని చెప్పి పంపించారు. ఆ హార్ట్ పేషెంట్కు నడుస్తుంటే 10 అడుగులు నడిస్తే దమ్ము ఎగపోతా స్ట్రోక్ కింద నొప్పి రావడం, అది హాస్పిటల్ పోతే ఈ విషయం చెప్పారు. ఆ పైసలు దొరకక వెతుకుతున్నాక మన పేషెంట్ దొరికిరు వాళ్ళకు. మీరు తొందరపడి ఆపరేషన్ చేయకుండా హోమియోపతి డాక్టర్ దగ్గర ఉండి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పోతే మీకు సక్సెస్ అవుతుంది అని చెప్తే మన దగ్గరికి వచ్చారు. మందులు ఇచ్చినాక 10 డేస్లోనే అద్భుతం రిజల్ట్. ఆయాసం పోయింది, నొప్పి పోయింది. 1 మంత్ వాడినాక బిఫోర్ వీడియో తర్వాత వీడియో 2 చూడండి. ఆ పేషెంట్ ఎంత హ్యాపీగా ఉన్నాడో, హార్ట్ బ్లాక్ లేకుండా నార్మల్ అయిపోయింది. ఇంకా 2 నెలలు వాడిపించినాక మళ్ళీ అదే హాస్పిటల్లో స్కానింగ్ పంపించి డికో చేయించి హార్ట్ బ్లాక్ ఉన్నదా లేదని చెప్పించేటట్టు రిపోర్ట్ చూపించేటట్టు చూపిస్తా. వాళ్ళే చెప్పాలి. ఎవరైతే హార్ట్ బ్లాక్ ఉంది, కరోనరీ బ్లాక్ అయింది, ఇంకా ఆపరేషన్ అన్నారో వాళ్ళే బ్లాక్ లేదు, ఆపరేషన్ అవసరం లేదని చెప్పేటట్టు ఈ పేషెంట్ తయారు చేస్తా. మీరు చూడండి ఇప్పుడు ఏం చెప్తాడు వినండి. శివగణేష్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ విశాఖపట్నం. ఏం బాధ ఉంటే నీకు ఇంతకు ముందు? అంటే హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది, కరోనరీ హార్ట్ బ్లాకేజ్ ఉండే, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిర్రు, స్టంట్ వేసిర్రు. అప్పుడు 2 బ్లాక్స్ ఉన్నాయి, దానికి వెయ్యాలన్నారు సార్. కానీ నేను ఆ 2 బ్లాక్స్ అలా కాకుండా హోమియో ద్వారా క్లియర్ చేసుకుందాని వచ్చాను సార్. వచ్చి ఈశ్వరప్ప క్లినిక్ వాడినావు. సార్ ఎన్ని రోజులు వాడినావు? 1 మంత్ వాడాను సార్. ఇవాళకి 1 మంత్, ఈ సెకండ్ విజిట్. ఈ 1 మంత్ లో ఏం డెవలప్ అనిపించింది? వాడిన తర్వాత వీక్నెస్ బాగా కవర్ అయింది సార్. కవర్ అయింది నార్మల్గా ఉంది. కంటిన్యూ చేస్తే ఇంకా బాగా. అప్పుడు ఏమేమి బాధలు ఉండే? సిమ్టమ్ నీరసం బాగా ఉండేది సార్, కొద్దిగా ఆవేశం ఉండేది, ఇప్పుడు అంతా అనిపించట్లేదు సార్. గుడ్, అదే డెవలప్మెంట్ అనమాట. మార్పు వస్తున్నది మందులతోని. ఆ బ్లాకేజ్ అంతా పోయి నీకు స్టంట్ వేయకుండా గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాలలో కరోనరీ ఆర్టరీలో బ్లాక్లు ఉన్న వాళ్ళు ఇలా 2 కేసులు వచ్చినాయి. వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలకు తెలియక ఇప్పటిదాకా హార్ట్ బ్లాక్ అనగానే కథ ఓపెన్ హార్ట్ సర్జరీకి పోతున్నారు. చేయించుకున్నాం మళ్ళీ ఎప్పటిలాగానే. నువ్వు కూడా చేయించుకొని వచ్చినావు కదా? స్టంట్ వేసుకున్నాం, మళ్ళీ నీకు అదే నీరసం ఉన్నది. మరి ఇప్పుడు మందులు 1 నెలగా మార్పు వచ్చిందంటే నీకు మందులు పనిచేస్తున్నాయి. ఇంకొక 6 నెలలు వాడి మళ్ళీ స్టంట్ మొత్తం స్కాన్ చేయించుకొని చూద్దాం. చూడండి, గత వారంలో కూడా ఒక హార్ట్ కేసు చూపించిన ఇదో కేసు, విశాఖపట్నం కేసు. కాబట్టి ఇట్లాంటి హార్ట్ కేసులు కూడా రక్తంలో చిక్కదనం వచ్చి రక్తనాళాలు జామ్ అయిపోయి క్లాట్ అవుతుంది. దానికి మంచిగా ఈజీగా కరిగిపోయే మందులు హోమియోపతిలో ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతున్నాయి, గాల్ బ్లడ్లో స్టోన్స్ కరిగిపోతున్నాయి, రక్తనాళాల బ్లడ్ క్లాటింగ్ ఒక లెక్కన. కాకపోతే మంచి డాక్టర్ని వెతకాలి, కరెక్ట్ టైం ఇవ్వాలి. ప్రతి పేషెంట్ మీ లక్షణాలు, మానసిక శారీరక లక్షణాలు మంచిగా చెప్పాలి. ఒక 10 లక్షణాలు ఉంటే 2 దాచిపెట్టి 8 లక్షణాలు చెప్పినాం అనుకో, ఆ 8 లక్షణాలకు డ్రగ్ ఇంకోటి చూపిస్తుంది. అప్పుడు ఆ ప్రిస్క్రైబ్ చేస్తే ఏమైతే రాంగ్ పోతుంది, రిజల్ట్ రాదు. కాబట్టి మీరు ఉన్న లక్షణాలని కరెక్ట్ చెప్తే హోమియోపతి డాక్టర్లకు కరెక్ట్ మంది వస్తుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలు కూడా చాలా మంది నాకు కాల్ చేయడం జరుగుతుంది. ఏపీ ప్రజలందరూ కూడా ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఇది నా పర్సనల్ నంబరు. ఎందుకంటే ఈ టీవీలో ఎక్కువసేపు చెప్పలేము, ఎక్కువ మీతో మాట్లాడలేము. ఈ నంబర్ని తీసుకొని మీరు ఎక్కడన్నా ఏ సమస్య వచ్చినా మీరు ఫోన్ చేయవచ్చు. ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ కూడా ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ఇప్పుడు మే నెలలో 2వ తారీఖు వస్తుంది. 2వ తారీఖు హోటల్ మనోరమకు రావాలి ఏపీ ప్రజలంతా, ఏపీ విజయవాడ చుట్టూ ఉన్నవాళ్ళు. 2వ గురువారం రాజమండ్రి, అది 9వ తారీఖు వస్తుంది మే నెలలో. రాజమండ్రి చుట్టూ ఉన్న కాకినాడ కానీ ఇతర ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంతా కూడా విజయవాడకు రాజమండ్రికి విజిట్ చేయొచ్చు 9వ తారీఖు. అదేవిధంగా 3వ గురువారం 16వ తారీఖు మే 16 విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్. ఈ విధంగా 4వ గురువారం 23వ తారీఖు మే 23 తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. ఏపీ ప్రజలంతా కూడా ఈ విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి సెంటర్లకు ఎక్కడైతే దగ్గరలో ఉన్నారో ఆ సెంటర్లో ఆ టైమింగ్స్ చూసుకోండి, అక్కడ విజిట్ చేయండి. అదేవిధంగా చిక్కడపల్లిలో, హైదరాబాద్లో ఈ గురువారాలు తప్ప నెలకు 4 గురువారాలు తప్ప
మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా, చిక్కడపల్లిలో. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఉన్నారా లేరా అని ఫోన్ చేసుకొని రావాలి. అపాయింట్మెంట్ ముందు ఇవ్వరాదు, ఉన్నామంటే రావాలి, లేదు అంటే మీరు నెక్స్ట్ డే విజిట్ చేయాలి. ఈ విధంగా తెలంగాణ జిల్లాలో డాక్టర్ శ్రీవాణి సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి అండ్ కూకుట్పల్లిలో కూడా డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు. ఈ విధంగా 2 రాష్ట్రాల్లో కూడా హోమియోపతి చైతన్యం తీసుకురావాలన్నదే లక్ష్యంగా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్, ఎంపీగా పోటీ చేస్తున్నారు, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.